తెలంగాణ రాజకీయాల పరిస్థితి ఎలా ఉంది అనేసి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఉపేంద్ర గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. తెలంగాణలో మరి పరిస్థితి ఎట్లున్నది? కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. మరి ఆయన పాలన ఎట్లున్నది ఒకసారి చెప్పండి అన్న. అంటే తెలంగాణ రాష్ట్రము సాధించాలనేది ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష అది. అన్న ఇప్పటికి 70,000 ఉద్యోగాలు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన అనేసి అంటాను కదన్న. మాటలు గాలి మాటలు చెప్పడానికి ఉంది. మనం ఇచ్చిన ఉద్యోగాలు, మనం ఇచ్చిన నోటిఫికేషన్లే అవే లెక్కలు చెప్తారు. అన్న రైతు బంధు ఇచ్చిండట కదన్న. ఇస్తే ఇప్పుడు ఊర్లలో పోయి అడిగితే తెలుస్తుంది కదా. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తే ఎన్ని రోజులు ఉంటారన్న? అదే అంటున్నా. ఇప్పుడు నేను అడిగి వస్తున్నా. ఈ అబద్ధాలతో ఏదో చెప్పిర్రో ఇలా సతమతం అయిపోతున్నారు. అన్న హైడ్రా స్టార్ట్ చేసిందే ఆక్రమించుకున్న భూముల్ని లాక్కోవడానికి కదన్నా. నువ్వు పేదవాడి మీద కురుకుతున్నావు. నువ్వు పెద్దోడి మీదకి ఎందుకు కురకట్లేదు? అన్న హైదరాబాద్ ని డెవలప్ చేయడానికే కదన్నా మూసి సుందరీకరణ చేసినట్టయితే గనక అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అనేసి చెప్తున్నాడు కదన్నా. ఏది నీ డిపిఆర్ ఏది? మూసి డెవలప్ చేయమని ఎవరు అడిగిరు నిన్ను? అన్న ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో దాన్ని తీసుకొచ్చిండు. ఏంటిదంటే కరెంట్ మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు పెడతా అంటాను మరి రేవంత్ రెడ్డి. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టలేదు ఆ మీటర్లు? నేనేమంటున్నా, ఆ మీటర్లు పెట్టడం ద్వారా ఇంకేమి రైతాంగం నడ్డి విడిచినట్టే. ఓడిపోయిందని మొహం చూపించలేక కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు. అరే నువ్వు ఉత్తరాన్ని కూర్చోగానే ఈ నెమ్మడి పడతావా? సంవత్సరం వరకు వాళ్ళని చేయనియండి, సంవత్సరంన్నర వరకు చూద్దాం, తర్వాత ఎట్లా ప్రజలకు తెలిసిపోద్ది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 2034 వరకు నేనే సీఎం గా ఉంటా. 34 వరకు నేను ఉంటా అంటే నువ్వు ఎవరికి ఏం చేసినావు? అందరికి మోసమే చేసినావు. మరి 2029లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న? 100% అందులో నీకు ఏ మాత్రం ఇంకా అనుమానం లేదు, ఏ మాత్రం శశబిషలు లేవు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ మళ్ళీ ప్రజలకు ఏం హామీలు ఇస్తాను? ప్రజలకి ఇప్పుడు మళ్ళీ ఏదైతే గతంలో మేము చేసిన సంక్షేమం గానీ అభివృద్ధి గానీ ఉందో ఇంకా కొంత మిగిలిపోయి ఉన్నది అవన్నీ కూడా కంప్లీట్